మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నెల్లూరు జిల్లాలో బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 10వ తరగతి చదువుతున్న ఓ బాలికపై పాతమెట్టపాలెం ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారం చేశాడు. మాయమాటలతో బాలికను లొంగదీసుకున్న పెంచలయ్య అనే యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ. కార్తిక్, నెల్లూరు జిల్లాలో మహిళలు బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. చదువుకునే స్కూల్లోనో ఇంట్లోనో ఇంటి బయట ఎక్కడో ఒక చోట చిన్నారులు అలాగే బాలికలు ఏదైతే కామందుల చేతిలో బలవుతున్నారు. తాజాగా ఒక 1 వీక్ క్రితం భగత్ సింగ్ కాలనీలో ఒక ఘటన జరిగింది. అది నెరవేర్చ ముందే తాజాగా నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెం సమీపంలో ఉన్న పాతమెట్టపాలెంలో కూడా 10వ తరగతి చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన పెంచలయ్య అనే అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి 10వ తరగతి చదువుతున్న సదరు బాలికకు మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకి చెప్పింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పోక్సో కేసు కింద నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే దాదాపు జిల్లా వ్యాప్తంగా 11 నుంచి 12 పోక్సో కేసులు నమోదయ్యాయి. అయితే చిన్నారులపై జరుగుతున్న ఈ లైంగిక దాడులను అరికట్టడంలో అటు పోలీస్ శాఖ కానీ ఇటు ప్రభుత్వం కానీ విఫలం అవుతుందనే ఒక విమర్శలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కార్తీక్. రైట్ వెంకటనారాయణ.